గాయత్రి ఛందసామహం అని గీతావాక్యం. ఋగ్వేదంలో ఉన్నటువంటి ఛందస్సులన్నిటిలో శ్రేష్టమైనటువంటిది, అగ్రగణ్యమైనటువంటిది గాయత్రి ఛందస్సు. ఇది మహర్షులందరూ కూడా అంగీకరించినటువంటి సంప్రదాయం. శ్రేష్టత్వము జగత్తులో ఎక్కడ కనిపించినా సరే అది భగవంతుని యొక్క విభూదియే అని చెప్పి భగవద్గీతలోని విభూతి యోగం మనకి తెలియజేస్తున్నది. అందువలన గాయత్రియే తానని శ్రీకృష్ణ భగవానుడు అంగీకరించాడు అనేది పై గీతావాక్యం ద్వారా మనకి అర్థమవుతున్నది. అలాగే గాయత్ర్యాది ఛందో విశిష్టానాం రుచాం గాయత్రీ రుక్ అహం ఇత్యర్థః అని ఆదిశంకరాచార్యుల వారు తన భాష్యంలో రాసుకున్నారు. ఇది గాయత్రి మంత్రం యొక్క విశిష్టతని మనకి తెలియజేస్తున్నది. గాయనాత్ త్రేయతే ఇతి గాయత్రి అనేది ఒక వ్యుత్పత్తి. అంటే దేనిని గానము చేయుట వలన, అంటే జపించుట వలన దుఃఖ సాగరము నుండి రక్షణ కలుగుతుందో అదే గాయత్రి అని దీని యొక్క అర్థం. మరొక చోట మననాత్ త్రేయతే ఇతి మంత్ర అంటే మంత్రాన్ని గురించి తెలియజేస్తూ చెప్పారన్నమాట ఈ మాట. అంటే దేన్నైతే మనం మనస్సులో పదే పదే అనుకుంటూ ఉంటామో, అంతరంగా జపించుకుంటూ ఉంటామో, అలా జపించుకున్నటువంటి వాటిల్లో సంసార తరుణోపాయాన్ని దేని వలన మనకి లభిస్తుంది, అది మంత్రం అవుతుంది. అదే మంత్రం. అంటే శబ్దపరంగా కానీ మంత్రపరంగా కానీ కూడా శ్రీ గాయత్రి మంత్రానికి సాధనలో ప్రత్యేక స్థానం ఉన్నది అనేది ఈ అంశాలు మనకి తెలియజేస్తున్నాయి. ఇక గాయత్రి మంత్రమే బీజమంత్రం అనేది ఒక విశేషం. అసలు జపం అంటే ఏంటి, జపం అనే పదం ఎందుకు వచ్చినది అని ఒకసారి కనుక మనం చూసినట్లయితే, జకారో జన్మ విచ్ఛేద పకారో పాపనాశన అంటే జన్మ విచ్ఛేద సూచకము జకారము, పాపనాశన సూచకము పకారము. కనుక జకారము పకారము కలిపి ఉచ్చరించిన దానిని మనం జపము అని చెప్తున్నాం. అంటే జపము అంటే ఏమిటి, మోక్ష మార్గము. మన యొక్క పాపాలన్నిటినీ కూడా హరించి మనలని మోక్షము వైపునకు నడిపించున్నదియే జపము అని అర్థం. అయితే అటువంటి జపము మనం దేనిని జపించినా సరే మనకి మోక్ష మార్గం లభిస్తుంది. అయితే శ్రేష్టమైన, మహత్పూర్వకమైన, విశిష్టమైనటువంటి గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు మరింత త్వరితగతంగా, మరింత వేగవంతంగా మనకి ఈ మోక్షం లభిస్తుంది అనేది మనకి స్పష్టంగా ఇక్కడ అర్థమవుతున్నది. అయితే ఏ మంత్రాన్నైనా సరే గురుముఖంగా మనం తీసుకోవాలి అనేది శాస్త్రం మనకు తెలియజేస్తున్నది. గాయత్రి మంత్రంలో మరొక విశేషం ఏంటంటే, ప్రత్యేకంగా ఈ గాయత్రి మంత్ర ఉపదేశం తీసుకోవటానికి గురువు అవసరం లేదు. తల్లి నుండి కానీ తండ్రి నుండి కానీ మనం ఈ గాయత్రి మంత్రాన్ని ఉపదేశాన్ని తీసుకోవచ్చు. శాస్త్రబద్ధంగానే వేద మంత్రోచ్చారణ శోభితమై శ్రౌత హోమాది సంపన్నమైన ఉపనయ సంస్కార కాలంలో తండ్రి గురుస్థానంలోకి వెళ్ళి ఈ గాయత్రి మంత్రాన్ని తన కుమారుడికి ఉపదేశించాలి. ఇది మన సంప్రదాయం, ఇది సనాతన ధర్మం. కనుక గాయత్రి మంత్ర ఉపదేశం అనేది
మనం మన తండ్రి నుంచి కూడా మనం తీసుకోవచ్చు. మరి ఇంత విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి గాయత్రి మహామంత్రాన్ని ఎందుకని అందరూ అనుష్ఠానం చేయట్లేదు, ఎందుకు ఇది నేడు జనసామాన్యానికి దూరంగా ఉంది అనేది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. గాయత్రి మంత్రం కేవలం పురుషులే అనుష్ఠించాలని కానీ, లేదా కొంతమంది నిర్ణీతమైనటువంటి వ్యక్తులు మాత్రమే అర్హులని కానీ ఎక్కడ ఏ శాస్త్రంలోనూ మనకి కనపడదు. కాలక్రమేణా కొందరు వ్యక్తుల స్వార్థపూరితమైన చర్యల వలన గాయత్రి మంత్రం మహిళలకు, సామాన్య జనులకు దూరంగా ఉన్నది. వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి అడ్డుగోడల కారణంగానే ఇది దూరమైనది అని చెప్పడం సత్యదూరము కాదు. అయితే నేటి హేతువాద యుగంలో అలాంటి వాదనలు నిలవవు, వాటికి స్థానం లేదు. కాబట్టి శాస్త్ర సమ్మతము లేనివి, హేతువాద దృక్పథానికి అందనివి వదిలేస్తే గాయత్రి మంత్రాన్ని చక్కగా ప్రతి ఒక్కరూ కూడా అనుష్ఠానం చేసుకోవచ్చు. చేయాలి అంటే గాయత్రి మంత్రం యొక్క విశిష్టత ఏమిటనేది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కనుక గాయత్రి మంత్రం యొక్క యథార్థ స్వరూపం ఏమిటి, గాయత్రి మంత్రం యొక్క యథార్థ స్వరూపం ఏమిటి, దీనిని జపించటం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. గాయత్రి మంత్రానికి విశేషమైనటువంటి ప్రాచుర్యాన్ని కల్పించి జనసామాన్యంలోకి మనం ఈ గాయత్రి మంత్రాన్ని విస్తృతంగా తీసుకువెళ్ళినటువంటి అవసరం కూడా ఉన్నది, ఆ బాధ్యత కూడా మన మీద ఉన్నది. కనుక గాయత్రి మంత్రానికి విశేష ప్రాచుర్యాన్ని కల్పించాలనే సంకల్పంతో, గాయత్రి ధ్యానం వైపుకు ప్రజలందరినీ మరల్చానేటువంటి సంకల్పంతో ఈ అమృత కలశం అనే ధారావాహికని జనని భారతి సంకల్పించింది. కనుక మీరందరూ కూడా ఈ అమృత కలశ ధారావాహికలను వినండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే జనని భారతి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మిస్ అవ్వకుండా ఇలాంటి మరెన్నో అంశాలను కూడా మీరు తీసుకోవాల్సినటువంటి అవకాశం మీకు లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మీకు ఈ లక్ష్యాలు నచ్చినట్టయితే తప్పకుండా జనని భారతి ఛానల్లో సభ్యత్వం తీసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ అభిమానులకి, మిత్రులకి అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. గాయత్రి మాతాకు జై. ప్లీజ్ లైక్, share and subscribe my channel Janani Bharati. Jai Hind.